సైకిల్లోని దివ్య చరిత్ర. పవర్డ్ బై సైకిల్ ప్యూర్. ఈరోజు నేను వాస్తవిక రూపంలో నా జీవితానికి చెందిన ప్రయోజనం తెలుసుకున్నాను. ఇప్పటి నుంచి నాకు ఎవరు మిత్రులు కాదు, ఎవరు శత్రువులు కాదు, ఎవరితోనూ సంబంధం లేదు, ఎవరిని నేను ప్రతిబంధించను. అందరికీ సమానంగా న్యాయం చేస్తాను. నుండి నీ ఈ అస్త్రం ఎల్లప్పుడూ న్యాయమే చేస్తుంది. నీకున్న ప్రయోజనాన్ని పూర్తి నిష్ఠతో పూర్తి చెయ్యాలి. ఆలోచన అలాగే వివేకం, వీటిని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఏమైనా సందేహం ఉందా? సందేహం కాదు, ప్రశ్న ఉంది మహాదేవా. మీరే చెప్పారు కదా, ప్రతి జీవికి తన కర్మలకి ఫలితం ఇవ్వాలి అని. కానీ నేను ఎవరి కర్మలనైనా ఎలా నిర్ణయించగలను? నాకు ఎలా తెలుస్తుంది వాళ్ళు ఏం మంచి చేశారు, ఏం చెడు చేశారు అని? ఎలా తెలుస్తుంది నాకు ఎవరికి శిక్ష విధించాలి, ఎవరిని పురస్కరించాలి అని? ఈ ప్రశ్నకి ఎంతో ప్రసన్నుడనయ్యాను శని. ఎందుకంటే ఎవరి దగ్గరైతే నీకున్న శక్తులుంటాయో వారి హృదయంలో ఈ ప్రశ్న తలెత్తడం ఎంతో సహజం కదా. ఒకవేళ ఈ ప్రశ్న తలెత్తకుండా ఉంటే అప్పుడు ఆ శక్తి కూడా అనవసరమైనది. ఈ శక్తిని నువ్వు ఎక్కడ, అలాగే ఎప్పుడు ప్రయోగించాలనేది ఇది తెలుసుకోవడానికి దివ్య దృష్టి చాలా అవసరం. నేను నీకు ఆ దివ్య దృష్టినిస్తాను. ఆ దృష్టి ఈ సంపూర్ణ సృష్టిలో త్రిమూర్తులకు తప్ప ఇంకెవరికి కూడా ఉండే అవకాశం లేదు. నేను నీకు వక్ర దృష్టిని వరదానంగా ఇస్తున్నాను శని. ఎవరినైతే నువ్వు చూస్తావో వారి జీవితంలోని ప్రతి క్షణం శుభ అశుభ కర్మలకు ప్రతి ఆలోచన గురించి నీకు పూర్తిగా తెలిసిపోతుంది. అలాగే నువ్వు నిష్పక్షపాతంగా న్యాయం చేయొచ్చు. ఒకవేళ ఎప్పుడైనా అవసరం వచ్చిందంటే
ఆ జీవిని సరైన దారిలోకి తీసుకురావచ్చు కూడా. నా త్రిశూలం వైపు ఒకసారి చూడు శని. దగ్గర వక్ర దృష్టి ఉంది శని. అది నీకు నీ బాధ్యతను నెరవేర్చడానికి సహాయం చేస్తుంది. వక్రదృష్టి. మహాదేవుడి శనికి వక్రదృష్టి ఇచ్చారు. ఇప్పుడు వక్రదృష్టి చక్రంలో స్వయంగా ఈయనే ఇరుక్కోవాల్సి ఉంటుంది. నారాయణ నారాయణ. కానీ మీ మనసులో ఏం ప్రశ్న ఉన్నది ప్రభు? ప్రశ్న నా మనసులో కాదు, అది ఆ యాత్రలో ఉంది. ఈ ప్రపంచానికి పెద్ద పాఠం నేర్పించబోతుంది. పాఠమా? నాకేం అర్థం కావట్లేదు ప్రభు. కాస్తైనా ఓపిక పట్టాలి దేవఋషి, అంతా అదే అర్థమవుతుంది. మీకు మాత్రమే కాదు, ఆ శనికి కూడా. మహాదేవా, మీరు నాకు వక్రదృష్టి ఇచ్చారు, కానీ దీని ఉపయోగం ఎలా ఉంటుంది? ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది? అది కూడా నాకు మీరే నేర్పించాల్సి ఉంటుంది. మహాదేవా, నేను ఒక్కసారి ఈ వక్రదృష్టిని మీ మీద ప్రయోగించవచ్చా? అనుమతిస్తున్నాను శని, అనుమతిస్తున్నాను శని, అనుమతిస్తున్నాను శని, అనుమతిస్తున్నాను శని. నేనేం చూశానో అది నాకు అర్థం కాలేదు ప్రభు. శని, ఎవరికైతే న్యాయం చేయాల్సి ఉంటుందో వారు నిర్ణయం తీసుకోవడానికి ముందు 1కి 10 సార్లు ఆలోచించటం చాలా చాలా అవసరం. సమయం తీసుకో శని. ఏదైనా పనిని చెయ్యటానికి ముందు నువ్వు దాని గురించి 1కి 10 సార్లు ఆలోచించటం చాలా అవసరం. ఆలోచిస్తాను మహాదేవా. ఆ తర్వాత నేను మీ ముందుకు వచ్చి నిలబడతాను. నేను నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను శని. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, జ్ఞానం అలాగే ఆలోచన కేవలం తెలుసుకోవడం వరకే కాదు, నిజానికి వాటి అస్తిత్వం ఎందుకోసమే. చివరికైనా మానవుడు దీనికి ఉన్న ప్రయోజనాన్ని తెలుసుకోవడం కోసం.
దృష్టిని ప్రసాదిస్తాను శని. ఆ దృష్టి ఈ ప్రపంచం మొత్తం మీద త్రిమూర్తుల వద్ద తప్ప ఇంకెవరి వద్ద ఉండే అవకాశం లేదు. నేను నీకు వక్ర దృష్టిని వరదానంగా ఇస్తున్నాను శని. వరదానంగా ఇస్తున్నాను శని. వరదానంగా ఇస్తున్నాను శని. వరదానంగా ఇస్తున్నాను శని. వరదానంగా ఇస్తున్నాను. కాకులా, నీకోసం నేను ఇందాకటి నుండి పిలుస్తున్నాను మిత్రమా. నేను ఈ పిలుపుని వినలేదు కాకోలా. కానీ నాకు అంతా అర్థమైంది. లేకపోతే నేను ఇలా అనాలాసని, నాకు దీని గురించి ముందుగానే అంతా తెలుసని. ఏంటి ఇదే? నీలో ఖచ్చితంగా ఏదో ప్రత్యేకత ఉండి ఉంటుందని. ఏ విధంగా అయితే నువ్వు లంబనాథుని వధించావో, ఏ విధంగా అయితే నువ్వు చక్రవాకాన్ని అంతం చేశావో, ఏ విధంగా అయితే నువ్వు రక్తగంధుడికి పాఠం నేర్పావో, దానిని బట్టి నేను అప్పుడే అర్థం చేసుకున్నాను నువ్వు మా అందరిలాగా మామూలు మనిషివి కాదని. గుర్తుందా? నేను నీకు చెప్పాను, అదే నువ్వు నాకు భగవంతుడివి అని. తిన్నగా మాట్లాడుతా, గుండ్రటి శరీరం, చిట్టి పొట్టి నల్లని అందమైన కాకోలుడిని. తెలివైన వారిని కాకపోవచ్చు, కానీ అంటారు కొన్నిసార్లు ఎంతో కష్టమైన ప్రశ్నలకు కూడా జవాబు తెలివిలేని వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది అని. అది నాకు ముందు నుంచే తెలుసు సని. ఇప్పుడు మహాదేవులు కూడా ఈ ప్రపంచం అంతటికి చెప్పేశారు, అది నువ్వే ఆ కర్మఫలదాతవని. అలాగే నాకు గర్వంగా ఉంది. ఎవరైతే ఈ ప్రపంచంలో అందరికీ తమ కర్మలకు ఫలితాన్ని ఇస్తాడో అతనికి వాహనంగా ఉన్నందుకు. ఏమైంది శని? నువ్వెందుకు కంగారుగా ఉన్నావు? ఎంతో శక్తి లభించింది కదా నీకిప్పుడు. అయినా నువ్వు ప్రసన్నుడువు కాలేదా? ఎప్పుడైతే శక్తులు మనకి లభిస్తాయో అప్పుడు ప్రశాంతత కంటే ప్రశ్నలే ముందుగా తలెత్తుతాయి కాకోలా. ఆ శక్తిని ముందుగా సవ్యంగా ఎలా ఉపయోగించాలి అని. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు మిత్రమా? ప్రతి శక్తికి కూడా ఒక బాధ్యత ముడిపడి ఉంటుంది కాకోలా. శక్తి ఎంత లభిస్తుందో బాధ్యత కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. మనందరి కష్టాలకి కూడా ఆ శని కారణం అవుతాడు. మనందరి అవమానానికి కూడా. ఈ రోజు తను కర్మ ఫలదాత అయ్యుండొచ్చేమో, కానీ తను ఇక్కడికి రావాలని నేను అస్సలు కోరుకోవడం లేదు. ఎందుకంటే తను మీకు అలాగే మన యముడికి ఏదైతే చేశాడో దాని తర్వాత నేను తనని స్వీకరించడం సాధ్యం కాదు దేవా. ఎవరైనా మన వాళ్ళు అయితేనే కదా మాత మనం స్వీకరిస్తాము. నా కళ్ళ ముందే శని మా తండ్రి గారిని బందీగా మార్చాడు. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను. సరిగ్గా చెప్పాడు యముడు. సూర్యలోకంలో శనికి ఎలాంటి స్థానం లేదు. శని ఎక్కడికి వెళ్ళకూడదు. ఇక్కడే ఉంటాడు తను. నువ్వు ఏమంటున్నావు యమి? మాత, శని ఏదైతే చేశాడో అది కావాలని చేయలేదు, తెలియకుండా జరిగిపోయింది. తను ఇదంతా రాహు ప్రభావం వల్ల చేయాల్సి వచ్చింది. తను బాధలో ఉన్నాడు, ఇదంతా అందుకే చేశాడు. అయినా సరే తను అందరి ముందు క్షమాపణ అడిగాడు. కానీ నువ్వు కావాలని ఏవైతే చేశావో వాటి సంగతి ఏంటి మాత? నువ్వు నన్ను అలాగే అన్నయ్యని వదిలేసి తపస్సు చేయడానికి
మీకు శనిని శపించడానికి ఎలాంటి అధికారము ఉండదు. యమి, నువ్వు నీ తల్లిని అవమానిస్తున్నావు. లేదు నాన్నగారు, నేను మా అత్తని అవమానించడం లేదు. నేను కేవలం ఒక్కటి చెప్తున్నాను, పొరపాట్లు అందరి వల్ల జరుగుతాయని. అదే ఒకవేళ ఈ పొరపాటు నా వల్ల గాని అన్నే వల్ల గాని జరిగితే అప్పుడు మీరు మమ్మల్ని కూడా పంపించేస్తారా? మౌనంగా ఉండు యమి. కానీ నాన్నగారు. చాలు యమి. నువ్వు గనుక నీ నోటి నుండి శని కోసం ఒక్క మాట మాట్లాడినా అప్పుడు శనితో పాటుగా నిన్ను కూడా ఈ ఇంటి నుండి పంపించేస్తాను. ఆ అవసరం మీకు ఎప్పటికీ రాదు సూర్యదేవా. కర్మల కోసం మిమ్మల్ని క్షమాపణ అడిగేశాను సూర్యదేవా. కానీ నాకు అర్థమవుతుంది మీరు నన్ను క్షమించలేదు అని. తనని తాను బలి చేసుకుంది. అవును శని, నంది అలాగే వీరభద్రుడి మీద దాడి జరిగినప్పుడు కోపోద్రిక్తుడైన శివుడు తన భక్తురాలైన ఛాయ వెళ్లేటప్పుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే బలిదానానికి మౌనంగా ఉండే శ్రద్ధాంజలి ఘటించాలి. ఇప్పుడు నీ రెండవ ప్రశ్న, అసలు నీ తల్లి ఛాయకి ఏ తప్పుకి శిక్ష పడింది? శిక్ష పడలేదు శని. నీ తల్లి స్వయంగా పురస్కారాన్ని ఎంచుకుంది. నువ్వు స్వయంగా నీ తల్లి నేర్పిన సంస్కారాలను అలాగే తను చేసిన త్యాగానికి ప్రతిరూపం శని. ఇక నీడకు జన్మనివ్వడం కోసం శరీరం వేడిని తప్పకుండా భరించాల్సి ఉంటుంది. నీ గుర్తింపుని నువ్వే స్వయంగా తెచ్చుకోవాలి కుమారా. నీ తల్లి ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది. నేను కోరుకుంటున్నాను నా కుమారుడు పెద్ద పదవిలో ఉండాలని, గౌరవాన్ని పొందాలి, చాలా ఐశ్వర్యవంతుడు కావాలి. ఏదో ఒక రోజు తల్లి తన సంతానాన్ని వదిలేసి వెళ్లాల్సి ఉంటుంది కదా కుమారా. అందుకే నేను కోరుకుంటున్నాను నువ్వు నీ కోసం బతకడం నేర్చుకో. మాతను క్షమాపణ కోరుతున్నాను ప్రభు. తన ప్రతి మాట చెప్పకుండా అర్థం చేసుకున్నాను, కానీ తన బలిదానాన్ని అర్థం చేసుకోలేకపోయాను ప్రభు. నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను మహాదేవా. నేను మీ మీద నమ్మకం ఉంచలేదు. నేను ఆ ప్రతి బాధకి క్షమాపణ అడుగుతున్నాను. ఆ బాధను నేను తెలియకిచ్చాను తెలుసు కాదు. నేను క్షమించేశాను శని. కానీ ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు సిద్ధంగా ఉన్నావా నీ తల్లి బలిదానానికి మూల్యం చెల్లించడానికి? సిద్ధమేనా? నీ తల్లి నీడగా మారి ఈ ప్రపంచమంతటికి న్యాయమనే ప్రకాశాన్ని పంచడం కోసం సిద్ధంగా ఉన్నావా? కర్మ ఫలదాతగా మారడం కోసం